ప్రియమైన సోదరులారా, నేటి దినాల్లో చర్చి అంటే చాలామంది తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏ సంఘానికి మేము వెళ్ళాలి అనే పరిస్థితిలో ఉన్నారు. అవును, చివరి దినాల్లో మనకు సరైనటువంటి సంఘాలు దొరకవు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ సంఘంలో పరిశుద్ధత బోధించబడుతుందో, ఏ సంఘంలో సమానత్వం బోధించబడుతుందో, ఏ సంఘంలో మరి పాపాన్ని గురించి బోధించబడుతుందో, ఏ సంఘంలో శిలువను గురించి బోధించబడుతుందో, బోధించేవారు దాన్ని పాటిస్తూ, ఏ సంఘంలో ధనాన్ని గురించి చెప్పకుండా ఉంటారో, ఏ సంఘంలో నాట్యాలను గురించి చప్పట్లు కొట్టడము ఇలాంటివి చెప్పకుండా ఉంటారో, మరి ఇలాంటివన్నీ గమనించి ఏ సంఘం అయితే పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా ఉందని తెలుసుకున్నారో అది అపోస్తుల యొక్క బోధ. ఏ సంఘంలో ప్రతి ఆదివారం రొట్టె విరుస్తూ ఉంటారో, ప్రభువును స్తుతిస్తూ ఉంటారో, ఆ సంఘానికి వెళితే నువ్వు ఆత్మీయ ఎదుగుతావు. ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో పాటు పరలోకం పోతావు.